కొత్వాల్గూడ నుంచి కొడంగల్ వరకు చేపడుతున్న రేడియల్ రోడ్ నిర్మాణంపై భూములు కోల్పోతున్న బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నర్కడ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిని స్థానికులు నిలదీశారు. భూమికి భూమి ఇవ్వాలి లేదా భూమికి బదులుగా 3 రెట్లు మార్కెట్ రేటు చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన భూ నిర్వాసితులందరూ ఈ సమావేశానికి హాజరై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెరువులు కుంటలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఇవి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఈ చెరువులపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 100 మంది మత్స్యకార కుటుంబాలు రోడ్డుపైకి వచ్చే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి భూమి ఇస్తేనే తప్ప రేడియల్ రోడ్డును అడ్డుకుంటామని స్థానికులు ఏకగ్రీవంగా తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు నర్కూడ గ్రామంలో ఈ యొక్క అడిషనల్ కలెక్టర్ వచ్చి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్డీఓ గారితో కూడా సంభాషించడం జరిగింది. ఇక్కడ మన శంషాబాద్ ఏరియాలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో 2008లోనే మాస్టర్ ప్లాన్ రోడ్లు అనేటివి 36 మీటర్స్ అనేటివి వేయడం జరిగింది. ఎక్కడ కూడా మీరు ఆన్లైన్లో వెతికినా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ అంటే మన నర్కూడ నుంచి ఎక్కడ రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది. అది కుంటల కింది నుంచి. అయితే ఈ కొత్తగా వేసిన ఈ రేడియల్ రోడ్ 2కు సంబంధించిన రోడ్డు ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ పైనుంచి వస్తుంది. అది రెండు రోడ్లు కలిసి వస్తున్నాయా, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు మరియు ఈ రేడియల్ రోడ్డు అనేది మేము రెండు గందరగోళంలో ఉన్నారు ప్రజలు. దానికి క్లారిటీ ఇవ్వండి అంటే నేను తెలుసుకొని చెప్తా, అది దాంట్లో మాకు హెచ్ఎండిఏ వాళ్ళని అడిగి చెప్తా అంటున్నాడు. అంటే వాళ్ళకు ఈ 2 రోడ్ల గురించి క్లారిటీ లేదు. ఏదైతే రేడియల్ రోడ్డుకు సంబంధించి మేము సి ఫామ్ ఇచ్చినామో అదే మేము అక్వైర్ చేస్తున్నాము. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ గురించి మాకు సంబంధం లేదు అని ఆర్డీఓ గారు సమాధానం ఇచ్చారు.